హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. ఈరోజు మన టాపిక్ గోశాల యొక్క ప్రాముఖ్యత. హిందూ సాంప్రదాయంలో గోసేవను ఆధ్యాత్మిక పుణ్యకార్యంగా భావిస్తారు. చాలా దేవాలయాల్లో ఈ గోశాలనైతే ఏర్పాటు చేసి ఆ గోవులను రక్షించడము, గోవులకు ఆశ్రయం కల్పించడము చేస్తున్నారు. గోవుల ద్వారా వచ్చే పాలను నైవేద్యాలకు వాటికి ఉపయోగిస్తారు. అలాగే గోమూత్రము, పేడను బయో ఫెర్టిలైజర్స్ మందులుగా ఉపయోగిస్తున్నారు. గోశాలలు దాతల విరాళాలతో కూడా నడుస్తాయి. గోశాలలో గోవులకు ఆహారము అంటే గడ్డి, వైద్యము మరియు వాటి క్షేమం చూసుకోవడం చాలా ముఖ్యమైనది. గోశాల అంటే గోవులను రక్షించి సంరక్షించే స్థలం. ఇక్కడ ముసలి, రోగగ్రస్త, పాలియన లేదా యజమానులు వదిలేసిన ఆవులకు మాత్రమే గోశాలలో ఆశ్రయం కల్పించడం కాదండి. హిందూ సాంప్రదాయంలో గోవులను పవిత్రంగా భావిస్తూ వాటిని కాపాడడానికి, గోసంతతిని వృద్ధి చేయడానికి కూడా ఏర్పాటు చేయబడ్డాయి. గోశాలలు పర్యావరణ పరిరక్షణకు, ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన గోమూత్రము, పేడను కూడా అందిస్తాయి. సమాజంలో గో సంరక్షణ పట్ల అవగాహన పెంచడంలో, మూగజీవాలను కాపాడడంలో గోశాలలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. గోశాల అనేది ఒక సంస్కృత పదము. గో అంటే ఆవు మరియు శాల అంటే ఆశ్రయ స్థలం. గోశాల అన్నది ఆవులకు ఆశ్రయం కల్పించడం, గోవులకు, దూడలకు, ఎద్దులకు నివాసము లేదా అభయారణ్యము అని చెప్తారు. గోశాల యొక్క గొప్పతనం చూస్తే ఈ భూమి మీద గోశాల కంటే పవిత్రమైన స్థలం మరొకటి లేదు. గోపూజ కంటే గొప్ప పూజ కూడా మరొకటి లేదు. మనం గోశాలలో కూర్చుంటే అదొక పుణ్యం అండి. అలాగే గోశాలలో భజన చేస్తే పుణ్యం, గోశాలలో నిద్ర చేస్తే పుణ్యం, గోశాలలో భోజనం చేస్తే పుణ్యం, గోశాలను శుభ్రం చేస్తే పుణ్యం, గోశాలకు వెళ్తేనే అసలు పుణ్యం, గోశాలలో ఏదైనా శ్లోకం కానీ పురాణం కానీ చదివితే పుణ్యం, గోశాలలో ప్రవచనం వింటే పుణ్యం, గోశాలలో ఏదైనా పూజ చేస్తే పుణ్యం, గోశాలకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే పుణ్యం, గోవులకు చక్కగా గ్రాసం తినిపిస్తే ఇంకా పుణ్యం. గోశాలకు వెళ్ళి అక్కడ గోవులను సందర్శించుకోవడమే చాలా పెద్ద పుణ్యం చేసుకోవడం. గోశాలకు వెళ్ళి మనం ఏ కార్యం చేసినా కూడా చాలా పుణ్యం అండి. మేం భద్రాచలంలో గోశాలకు వెళ్ళి చక్కగా గ్రాసం తినిపించాం. మనసుకు తృప్తిగా ఉంటుంది. మనకు కానీ డబ్బు ఉంటే ఒక గోవుని దత్తత తీసుకొని ఆ గోవుకి కావలసిన గ్రాసం అంతా మనం ఏర్పాటు చేయవచ్చు. ఆ గోవు అన్న పదం తలుచుకుంటేనే ముక్కోటి దేవతలు గోవులోనే నిక్షిప్తమై ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో 33 కోట్ల దేవతల నివాసంగా భావించే ఆవులను రక్షించడం, గోశాలలో అనారోగ్యంతో ఉన్న ఆవులను సంరక్షించడానికి, వాటికి ఆహారము మరియు వైద్య సదుపాయాలు కల్పించడానికి ఏర్పాటు చేయబడిన స్వచ్ఛంద కేంద్రాలు. భారతదేశంలో గో సంరక్షణకు, దేశీయ ఆవు జాతుల పెంపకానికి ఇవి ప్రధాన కేంద్రాలుగా పనిచేస్తాయి. పేడ మరియు మూత్రాన్ని ఉపయోగించి సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, పంచగవ్య వంటివి తయారు చేస్తారు. తిరుపతి దేవస్థానము ఈ గోశాల ఆవుల సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో మొత్తము 7,676 గోశాలలు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇదండి గోశాల గురించి కొంచెం క్లుప్తంగా నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.